హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 1/2 kg మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చండి. తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 కప్పు పెరుగు తీసుకొని అన్నిటిని కలుపుకొని బాగా 20 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేయండి. కట్ చేసిన 1 ఆనియన్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన ఆనియన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన మటన్ని కూడా కుక్కర్లోకి యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన ఒక టమాటాని, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ని, 6 జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ బాగుంటుందండి జీడిపప్పులు యాడ్ చేస్తే. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఉడుకుతున్న మటన్ కర్రీలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. కలుపుకొని కట్ చేసిన 2 పచ్చిమిర్చీలని, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1/2 kg మటన్ కర్రీకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతాయండి. ఎక్కువ పులుసు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, టేస్టీ మటన్ కర్రీ రెడీ. బిర్యానీలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.